మాజీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు అన్న పెద్ది సుదర్శన్ అన్న, ఆత్మీయ సోదరులు తమ్ముడు వాసుదేవరెడ్డి గారు మాజీ చైర్మన్, సోదరులు భరత్ కుమార్ రెడ్డి గారికి, మైనార్టీ నాయకులు నయీం గారికి, అదేవిధంగా సోదరులు పులి రజనీకాంత్ గారికి, యాకూబ్ రెడ్డి గారికి, మా కార్పొరేటర్ అశోక్ గారికి, రవీందర్ సార్ గారికి, మిగతా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. అరవై ఏళ్ల తెలంగాణ ప్రజల కలను నిజం చేసినటువంటి వ్యక్తిని ఒకే ఒకనిగా బయలుదేరి త్యాగాల పునాది పైన స్థాపించినటువంటి టీఆర్ఎస్ పార్టీ అధినేతను 10 ఏళ్ల కాలంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అగ్రభాగంగా నిలిపినటువంటి వ్యక్తిని కేసీఆర్ గారిని చూడాలని లక్షలాదిగా ప్రతి గ్రామం నుండి లక్షలాదిగా సబండ వర్గాలు వచ్చి ఆ సభను దేశంలో ఎక్కడ లేని విధంగా ఏ పార్టీ కూడా నిర్వహించలేని సభను బీఆర్ఎస్ పార్టీ నిర్వహించి ఆ సభను సక్సెస్ చేసినటువంటి సబండ వర్గాల ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ తరఫున పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు. ఇరవై 25 ఏళ్ళ బీఆర్ఎస్ పార్టీ కనుక చూసినట్టయితే, కేసీఆర్ గారిని చూసినట్టయితే 3 భాగాలుగా మనం చూడవచ్చు. ఒకటి, ఒకే ఒకనిగా బయలుదేరి 14 ఏళ్ల పాటు తెలంగాణ ప్రాంతమంతా కూడా తిరిగి అన్ని ప్రాంతాలను అధ్యయనం చేసి అన్ని వర్గాల సమస్యలను అధ్యయనం చేసినటువంటి వ్యక్తిగా తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే ఆ వర్గాలకు న్యాయం చేయాలని మేనిఫెస్టోలో కూడా పెట్టని అనేక అంశాలను, ఉదాహరణకు చెప్పాలంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ ఆడపిల్ల తల్లిదండ్రి కూడా తమ పిల్లలను ఆర్థిక ఇబ్బందులు లేకుండా పెళ్లి చేయాలని చెప్పి చేపట్టినటువంటి పథకమే కళ్యాణ్ లక్ష్మి. అంటే ఇట్లా చెప్పుకుంటా పోతే 400-500 పథకాలు కొన్ని మేనిఫెస్టోలో ఉండి కొన్ని మేనిఫెస్టోలో లేని అంశాలను కూడా వారు గొప్పగా 10 ఏళ్ల పాటు చేసిండ్రు. కాబట్టి ప్రజల్లో కేసీఆర్ గారిని మరి చెరగని ముద్ర వేసుకున్నారు. కాబట్టి స్వచ్ఛందంగా వచ్చిండ్రు. మరి అందులో మరి ఎడ్ల బండ్ల ద్వారా అనుకోండి, పాదయాత్ర ద్వారా అనుకోండి, సైకిళ్ళ పైన అనుకోండి, లేక 15-16 నెలల నుంచి ఆటో కార్మిక సోదరులందరూ కూడా దగాబడి ఆత్మహత్యల వైపు మరి పోతున్నటువంటి సందర్భంలో వారి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకునే విధంగా మరి వేలాది ఆటోలలో కూడా వచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడ్డది. రైతులైతేనేమి, రైతు కూలీలు అయితేనేమి, కార్మికులైతేనేమి, కర్షకులైతేనే ఈ తీరుగా అన్ని వర్గాలు వచ్చి మరి సభ విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు. అదే తీరుగా నెల ముందు నుంచి మా కార్యక్రమాలన్నీ కూడా, పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, రకరకాలుగా మీడియాల ద్వారా ప్రసారం చేసినటువంటి నా ఆత్మీయ ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, ఫోటోగ్రాఫర్స్, కెమెరామెన్స్కు అందరికి, సోషల్ మీడియా వారందరికీ కూడా, యూట్యూబర్స్ కూడా అందరికి కూడా, ఈ పేపర్స్, యూట్యూబర్స్ అందరికి కూడా పాజిటివ్గా ప్రసారం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పైన కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మరి ఇంకా రాబోయే రోజులలో కూడా గతంలో ఉద్యమ కాలంలో ప్రజలతో మామైక్యమైనాం. ప్రభుత్వంలో కూడా ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందియాలని మరి ప్రజలతో మామైక్యమైనాం. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా మరి ఖచ్చితంగా మేము ప్రజలనే ఉండాలని చెప్పి మా కేసీఆర్ గారు ఆదేశించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీకి ఇంకా 100 ఏళ్ళ భవిష్యత్తు ఉన్నది. 25 ఏళ్ళ రజతోత్సవం మరి జరుపుకోవటం, అది నేను ఒక జిల్లా అధ్యక్షునిగా
ఉండటం నిజంగా మరి నేను అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఈ సమావేశం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ప్రాంతంలో మరి నిర్వహించినందుకు సార్ ఒప్పుకున్నందుకు మా అందరి తరఫున మరి కేసీఆర్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ప్రత్యేకించి చెప్పానంటే ఎల్కతుర్తిలో ఉన్నటువంటి రైతులు సంపూర్ణంగా మరి సహకరించడమే కాకుండా మరి అక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు సతీష్ గారు మరి ఎంతో కృషితోని ఎక్కడ కూడా వేలాది మందిగా వస్తున్నటువంటి మరి ప్రెస్లకు కానీ మా కార్యకర్తలకు కానీ వారు అన్ని రకాలుగా చేయూతనిచ్చి సహకరించినటువంటి కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి కుటుంబానికి కానీ అక్కడ స్థానికంగా సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, మాజీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎంతో ఓపికగా అన్ని రకాలుగా ఇచ్చిండ్రు. ప్రత్యేకించి 12 ఎకరాల 68 ఎకరాల స్థల యజమానులకు, రైతులకు ప్రత్యేకంగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున శిరసొంచి వారందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇప్పుడు సోదరులు సరే మన ఇళ్ళల్లో చిన్న చిన్న ప్రబోజనాలు చేసుకుంటుంటేనే కొంచెం వెనుక ముందు మంచి చెడు అన్నీ జరుగుతుంది. మరి ఇన్ని లక్షల మంది జరిగినటువంటి సభలో ఎవరినైనా మనసు నొప్పించినా చిన్న చిన్న పొరపాట్లు జరిగిన మా పార్టీ తరఫున, నా తరఫున వారికి క్షమాపణ కోరుకుంటూ ఇప్పుడు సోదరులు సుదర్శన్ మాట్లాడుతున్నారు. ప్రెస్ మిత్రులకి నమస్కారం. చారిత్రాత్మకమైన సభలకు నెలవైన ఓరుగల్లు మరొకసారి నేను నిర్వహించినటువంటి రజతోత్సవ సభ ద్వారా చరిత్రకెక్కిన సందర్భంగా దాంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నటువంటి ప్రజలకు ఈ గొప్ప అవకాశాన్ని ఓరుగల్లు వేదికగా ఎలకతుర్తి ఎక్స్ప్రోలు నిర్వహించే అవకాశం కల్పించిన బీఆర్ఎస్ అధినేత గౌరవనీయులు కేసీఆర్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, ఈ యొక్క నిర్వహణలో భాగస్వాములైనటువంటి మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, నిన్నటి సభను విఫలం చేయడానికి గత 15 రోజులుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయని కుట్రలు లేవు. అన్ని రకాల కుట్రలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు కుట్రలు చేస్తారు, ఏ రూపంలో చేస్తారో, ఏ పద్ధతిలో చేస్తారో కేసీఆర్ గారి సైనికులకు తెలియంది కాదు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినాం కాబట్టే ఏదైతే చేయాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారో అది ముందు పార్టీ ఆలోచించింది కాబట్టే నిన్నటి సభ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రజలే పెద్ద ఎత్తున కదిలొచ్చి సభను దిగ్విజయం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులకి, ప్రజలకు చేతులు జోడించి వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ప్రకృతి కూడా బ్రహ్మాండంగా సహకరించింది. నిన్నటి సభ పెట్టడం అనేది తెలంగాణ ప్రజలకు అత్యంత అవసరం కాబట్టే తప్పకుండా ఆ సభకి దేవుడి ఆశీర్వాదం కూడా తోడైంది. అది తప్పకుండా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారి యొక్క దిశానిర్దేశం ప్రజలకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మిత్రులారా, నిన్న ఎన్నడూ కూడా డ్యూటీలు చేయనటువంటి ఆర్టీఓలు నిన్న మొత్తం కూడా రోడ్ల మీద ఉన్నారు. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు మొత్తం ఆర్టీఓలు నిన్న రోడ్ల మీద చెక్ పోస్టులు పెట్టి ప్రతి వెహికల్ను కూడా చెక్ చేసి సభను ఆటంకపరిచారు. ఇది జరుగుద్దని చెప్పి గత వారం రోజుల నుంచే మాకు సమాచారం ఉన్నది. స్కూలు కాలేజీల యొక్క ప్రైవేట్ స్కూలు, ప్రైవేట్ కాలేజీల యొక్క బస్సులు ఇవ్వకుండా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చిల్లర రాజకీయాలకు ఒడిగట్టారు. వారు యూనియన్లను బెదిరించుడు, వారికి సంబంధించిన బస్సులను చెక్ చేపిస్తాం, ఆర్టీఓలు బండ్లు సీజ్ చేస్తారు, ₹1,00,000 జరిమానా వేస్తారు,
జాగ్రత్త అని చెప్పి హెచ్చరికలు చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వరంగల్ జిల్లా స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ అధికారికంగా ప్రకటించింది. దాని ఎవిడెన్స్ ఇవాళ మా దగ్గర ఉన్నది. ప్రకటన చేసి కూడా ఎవరైనా ముందుకొచ్చి కనుక బస్సులు సహకరిస్తే ఆ బండ్లను సీజ్ చేసే ప్రయత్నం చేస్తారు. నిన్న సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు వీరయ్య గారు, అదేవిధంగా పాలేరు మాజీ శాసనసభ్యులు ఉపేందర్ రెడ్డి గారు మన ములుగు రోడ్లో ఆర్టీఓ చెక్ పోస్ట్ పెట్టి బండ్లను ఆపి గంటల తరబడి ఆపితే ఘర్షణ జరిగింది. నిన్న ఆర్టీఓకు దెబ్బలు ఒక్కటే తక్కువ ఉన్నాయి. నాలంటోడు కనుక అక్కడ ప్రత్యక్షంగా ఉంటే అంగీలాగు ఊడదీసి కొట్టేవాళ్ళం. ఎందుకంటే ప్రజలను నడెండలో నడి రోడ్డు మీద నిలబెట్టి లక్షలాది మంది ప్రజలు వచ్చేటువంటి దారిలో ఆర్టీఓలు చెక్ పోస్ట్ పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? గతంలో ఉమ్మడి ఏపీలో కానీ 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో కానీ ఏ పార్టీలు సభలు పెట్టినా ఈ రకమైనటువంటి అడ్డగిత్తలు ఎప్పుడు జరగలేదు. ఇవాళ నా నియోజకవర్గంలో, నా నర్సంపేట నియోజకవర్గంలో ఒక స్కూలు, కాలేజీ యాజమాన్యం ఒక్క బస్సు కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ సభకు ఎంత అడిగినా ఇవ్వలేదు. అంటే దాని తీవ్రత ఎట్లా ఉందో, కుట్రలకు ఏ విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిందో అర్థం చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ జిల్లాలో ఎవరైతే సహకరించే ప్రయత్నం చేస్తారో వాళ్ళను కూడా బెదిరించే ప్రయత్నం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు ప్రవర్తించిన తీరు సిగ్గుమాలిన చర్యలు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. రేపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సభలు పెడతారు, ఇతర పార్టీలు సభలు పెడతారు. ఈ రకమైనటువంటి పరిస్థితి మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా నేను మరొకసారి మీ దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆర్టీఓలతో మాట్లాడుతూ జిల్లా యూనియన్లో కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడిన ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి మా దగ్గర. ఇంత చిల్లర కొడిగడతారా? ఒక రాష్ట్ర స్థాయి ఒక ఈవెంట్, ఒక అవకాశం ఇలా వరంగల్కు దక్కితే ఇలా దాన్ని చెడగొట్టే ప్రయత్నం అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేసిళ్ళు. ఇవాళ వాళ్ళ పార్టీ కూడా సభలు పెట్టినప్పుడు, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీల సభలకు సహకరించద్దని ఎప్పుడు కూడా ఈ రాజకీయాలకు మేము ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు. ఇది మొదటిదే కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా సభలో సమావేశాలు పెడతారు, దానికి బదలా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా చరిత్రాత్మకమైనటువంటి ఈ సభలకు వేదికైనటువంటి ఓరుగల్లు ఖ్యాతిని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు మరొకసారి మరి రావడానికి ప్రయత్నించినటువంటి అందరూ కూడా మరొకసారి సహకరించినటువంటి అందరూ కూడా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఒక మాట చెప్పాలంటే నిన్న పోలీసులు అయితే పూర్తిగా దిగజారుడు వ్యవస్థ, మొత్తం అధికార పార్టీ చెప్పుచొత్తులనే పోలీసు వ్యవస్థ పనిచేసింది. ఎక్కడ కూడా లేరు. 2000 మంది పోలీస్ సెక్యూరిటీ ఇస్తామని చెప్పిళ్ళు. నిన్న మీరు ప్రెస్ మిత్రుల సాక్షులు. 2000 మంది పోలీసులు ఎక్కడున్నారో ఒకసారి ఆలోచన చేయాలి. కాగితం మీద చూపెట్టింది తప్ప ఎక్కడ కూడా 2000 మంది పోలీసులు కాదు కదా, ఎక్కడ కూడా పట్టుమని 10 మంది కూడా ఎక్కడ కూడా అవపడలేదు. నిన్న 5 గంటలకే వరంగల్ రోడ్ ప్రెజర్ ఉంటుందని చెప్పి మేము చాలాసార్లు చెప్పినాం, వ్రాతపూర్వకంగా ఇచ్చినాం. వరంగల్ రోడ్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ఎరెస్ట్వేల్ వరంగల్ జిల్లాతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తే నిన్న 5 గంటలకే హసన్పత్తి, ఎల్లాపూర్ దగ్గర చేతులు ఎత్తేసిళ్ళు పోలీసు మొత్తం కూడా. అసలు వరంగల్ పార్కింగ్ సంబంధించినటువంటి అక్కడ నిన్న 5 గంటలకు పెద్దలు ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి గారు మేమే ట్రాఫిక్ డ్యూటీ చేసే పరిస్థితి వచ్చింది, లాఠీ పట్టుకొని కట్టె పట్టుకొని. ఆ స్థితి ఎందుకు వచ్చింది? ఆ స్థితి ఎందుకు వచ్చిందో పోలీస్ అధికారులు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఇలా నౌకరీ అధికార పార్టీ కోసం నౌకరీ కాదు మీది. ఇదే ప్రభుత్వం మళ్ళీ ఉంటుందని చెప్పి అనుకోవద్దు. రేపు వచ్చే ప్రభుత్వం బరాబరి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి మరి చిల్లర వ్యవహారాలు చేయవద్దని చెప్పి కూడా పోలీస్ అధికారులు మరొకసారి హెచ్చరించడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే నిన్న 5 గంటలకు వరంగల్ రోడ్ ట్రాఫిక్ క్లియరెన్స్లో ఏ ఒక్క పోలీస్ అధికారి అందుబాటులో లేరు. ఎమ్మెల్సీ గారు నేను ఎన్నిసార్లు ఫోన్లో ప్రయత్నం చేసినా ఏ ఒక్కరు కూడా ఫోన్ ఎత్తలేదు, మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. మేము నిర్వాహకులమే, మేము మా ఫోన్ ఎత్తినటువంటి అధికారులు మీరు డ్యూటీ ఎక్కడ చేసిరని చెప్పి అడగదలుచుకున్నాం. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినాం, సెట్ల మాట్లాడని చెప్పినాం. స్థానికంగా అవపడ్డ పోలీసు దగ్గర అక్కడక్కడ సెట్ ఉంటే
సెట్ల మీ ఆఫీసుతో మాట్లాడినా బాబు మేమే నిర్వాహకులం కదా, మీరు అనవసరంగా బారికేడ్లు అడ్డం పెడుతున్నారు, లక్షలాది మంది ప్రజలు వచ్చేటువంటి రోడ్లకు బారికేడ్లు పెట్టడం ఎక్కడిది, ఇది బుద్ధిలేని వ్యవహారం అని చెప్పి కూడా నిన్న ఎంత చేసినా ఒక్కరు కూడా స్పందించలేదు. నిన్న 5 గంటలకే ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క ఒత్తిడి మేరకు 5 గంటలకే పోలీస్ మొత్తం కూడా బ్యాక్ అయిన్లు, రిట్రీట్ అయిన్లు, పోలీస్ ఎక్కడ కూడా డ్యూటీ చేయలేదు, ఎక్కడ కూడా ఏ ప్లేస్లో కూడా నిన్న డ్యూటీ చేయలేదు. ముఖ్యమంత్రిగా మన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి యొక్క భద్రత పట్ల కూడా నిన్న మొత్తం వదిలేసి నిన్న ప్రెస్ గ్యాలరీ మీదకి లక్షలాది మంది ప్రజలు మీదకి వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రమాదం నుంచి నిన్న బయటపడ్డారు. ఏదైనా జరిగితే దాని బాధ్యులు ఎవరు? నిన్న అక్కడ ఒక 2 మహిళా కానిస్టేబుల్, ఒక జెంట్ కానిస్టేబుల్ తప్ప ఎవరూ లేరు అక్కడ. నేను కేసీఆర్ గారి వీడియోస్ మొత్తం కూడా ఆ డి చుట్టూ చూడండి ఒకసారి, ఎక్కడ పోలీసులు లేరు, గ్యాలీలో లేరు, రోడ్ల మీద లేరు, ఎక్కడ కూడా లేరు. నిన్న 12 కిలోమీటర్లు నడిచి తిరిగినాం మేము మొత్తం కూడా, ఎక్కడ కూడా లేరు. అన్ని వీడియోలు షూట్ చేసినాం. నేను కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టినాం, 180 సీసీ కెమెరాలు షూట్ అయినాయి. ఎక్కడెక్కడ పోలీసులు ఏ టైంకు లాఠీ కింద వేసిల్లో మా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. అవన్నిటి పట్ల కూడా మేము మరొకసారి రాష్ట్ర పార్టీకి ఇవాళ అందిస్తున్నాం. మా కమిటీ అందరం పోయి కేసీఆర్ గారి దగ్గర ఇవాళ సమావేశం ఉన్నది. ఇవాళ ఆ సీసీ ఫుటేజ్ మొత్తం కూడా కలెక్ట్ చేసినాం. ప్రతిదీ కూడా మరి మా దగ్గర ఉన్నది. ఎక్కడ పోలీస్ పర్యవేక్షణ లేదని చెప్పడానికి అన్ని రకాల ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్నాయి. ఇవాళ అవన్నీ కూడా ఇవాళ మా అధినేతకి ఇవాళ సమర్పిస్తాం. జరిగిన డ్రామా ఏందో, జరిగిన కుట్ర ఏందో తప్పకుండా సమాజానికి చెప్పాలని చెప్పి ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ఏది చేసినా ఇవాళ బారికేట్లను తన్నుకొచ్చి లక్షలాది మంది ప్రజలు సభకొచ్చి, ముఖ్యంగా యువత బ్రహ్మాండమైన రెస్పాన్స్, యువత కూడా ఎక్కువ పాల్గొన్నటువంటి, నాకు తెలిసి నేను 2001 నుంచి కేసీఆర్ గారు వెంట ఉన్నాను. 6 సభలకు నేను బాధ్యతతో పనిచేసిన, ఇది 6వ సభ. ఎప్పుడు కూడా ఇంత యూత్ ఉద్యమ సమయంలో ఉన్నారు. నిన్నటి సభలో మళ్ళీ చూసిన 10 ఏళ్ల గ్యాప్ తర్వాత, అంటే యువతలోనే వచ్చింది మళ్ళీ కేసీఆర్ గారే రావాలని. కాబట్టి నేను ఈ సందర్భంగా మరొకసారి సహకరించిన మిత్రులకి, ముఖ్యంగా కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు, పెద్దలు మా సతీష్ అన్న, అదేవిధంగా ఎలకర్తుర్తి మండల కమిటీ బాధ్యులు, గ్రామ కమిటీ బాధ్యులు, ముఖ్యంగా రైతులు, ఎక్కడ చిన్న ఇబ్బంది పెట్టకుండా రైతులకు మరి భూమి తొక్కుడు పడవచ్చు, ఇబ్బందులు కావచ్చు, అక్కడక్కడ రోడ్లు వేసిన కాడ కూడా ఇబ్బంది జరిగినా కూడా రైతులు బ్రహ్మాండంగా సహకరించారు. వారందరూ కూడా పండగ వాతావరణంలో మరి డయాస్ దగ్గరికి 2-3 రోజుల నుంచే వారి కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడున్న బంధువులను, ఆత్మీయులను పిలుచుకొని అక్కడ బ్రహ్మాండంగా మరి వారందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. వారందరూ కూడా పేరు పేరున చేతులు జోడించి నేను ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. స్థానిక ఎమ్మెల్సీ గారు ఈ సభకు బాధ్యత పూర్తిగా తీసుకున్నటువంటి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడతారు. ఈరోజు ప్రత్యేక సమావేశానికి వచ్చినటువంటి పెద్దలు జిల్లా అధ్యక్షులు వినయ్ భాస్కర్ గారికి, మాజీ శాసనసభ్యులు అన్న పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి, ఈ సమావేశానికి వచ్చినట్టు పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ వరంగల్లో పెట్టాలని కేసీఆర్ గారు నిర్ణయించిన నుంచి సార్ యొక్క ప్రతి సూచన మేరకి ఇక్కడ ఎన్ని ఎకరాల్లో చేయాలి, ఎట్ల విధంగా చేయాలని కేసీఆర్ ప్రతి ఆలోచన, ఎలకతుర్తిలో 1100 ఎకరాల్లో పార్కింగు, 160 ఎకరాల్లో గ్రౌండు, కేసీఆర్ ప్రతి సూచన మేరకి, కేసీఆర్ సార్ చేసిన ప్రతి సూచన మేరకి ఏర్పాట్లు చేయడం జరిగింది. అక్కడ అన్ని ఏ ఒక్కటి కూడా తక్కువ కాకుండా లక్షలాది మందిగా వచ్చే ప్రజల కోసం అన్నీ కూడా ఆ రోజు 30 రోజుల నుంచి సారి చెప్పిన ప్రతి ఒక్కటి కూడా సూచన తప్పకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ రైతులు ఒక్క మాట మీదకెళ్ళి కేసీఆర్ కోసం సభ కోసం అనుడితోటే ఇన్ని 100 ఎకరాలు ఇచ్చిన ఆ రైతులందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు. ఇచ్చుడితోటే కన్సర్న్ లెటర్ నుంచి అన్నీ కూడా చేయడం జరిగింది. ఆ రోజు నుంచే కుట్ర స్టార్ట్ చేసింది ప్రభుత్వం. ఏ రోజైతే రైతులు స్థలం ఇచ్చి కన్సర్న్ లెటర్ ఇచ్చిరో 28వ తారీఖు మేము లెటర్ ఇస్తే నెల క్రితం
10 రోజుల వరకు కూడా పర్మిషన్ ఇవ్వలే. ఆ రోజే కేసీఆర్ గారు డౌట్ పడ్డారు, ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు మనకు పర్మిషన్ ఇవ్వరు కాబట్టి ఆ రోజే అనుమానం వ్యక్తం చేయడం జరిగింది కేసీఆర్ గారు. అనుకున్నట్టుగానే ఆ రోజు పర్మిషన్ ఇవ్వకపోతే కోర్టుకు పోవడం, కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకొని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఏర్పాట్లు అన్నీ కూడా సవ్యంగా చేయడం జరిగింది. పోలీసులు కావాల్సి సభ జరిగే ఏర్పాట్లన్నీ రోజులు చాలా మంచిగా మేము సహకరిస్తామని చెప్పి లాస్ట్ రోజు మాత్రం కుట్రపూర్వకంగా చేశారు. చరిత్రలో, తెలంగాణ చరిత్రలో, ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఒక రాజకీయ పార్టీ సభ పెట్టుకుంటే సహకరించాల్సిన పోలీసులు యూజర్స్ ఛార్జెస్ మా దగ్గర డబ్బులు తీసుకున్నారు. 2000 మంది పోలీసులు మీకు సపోర్ట్ చేస్తున్నామని చెప్పి మా దగ్గర డబ్బులు తీసుకున్నారు, మా దగ్గర డబ్బులు కట్టించుకున్నారు. అఫీషియల్గా కమిషనర్ రేటుకి డబ్బులు కట్టించుకున్నారు. ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీకైనా కట్టించుకున్నారా? ఇప్పటి వరకు ఎన్నో మంది వీళ్ళు ఫంక్షన్స్, ఈవెంట్లు, పెద్ద పెద్ద వాళ్ళు వస్తే పోలీస్ రిక్వెస్ట్ ఎన్నడన్నా యూజర్ ఛార్జెస్ తీసుకున్నారా? మరి డబ్బులు తీసుకొని, యూజర్ ఛార్జెస్ డబ్బులు తీసుకొని ఖర్చులు అయితే అని చెప్పి తీసుకొని పోలీసు అడ్డంగా 2000 మంది వస్తామని చెప్పి దాదాపు 200 కాదు కదా 20 మంది పోలీసులు కూడా లేరు. నిన్న నేను, పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న, వినయ్ భాస్కర్ మేము రోడ్ల మీద డ్యూటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళకు తెలుసు, మేము చూపించినాం. 10 రోజులకెళ్ళి మ్యాప్లు ఇచ్చి అన్ని ఇచ్చి మీకు ఈడ పార్కింగ్, ఇక్కడ పార్కింగ్ పెట్టుకోవాలి, ఇక్కడ పార్కింగ్ ఇక్కడికి పంపించాలంటే ఎక్కడెక్కడో బ్యారికేట్లు పెట్టి, ఎక్కడి నుంచో బ్యారికేట్లు పెట్టి స్వయంగా నేనే వెళ్ళి నేను అక్కడ రోడ్డు మీద నేను పెద్ద సుదర్శన్ పోయి పోలీసు అక్కడ ఉంటే వాళ్ళు కేవలం రాకుండా అడ్డుకోవడానికి కాడ మాత్రమే ఉన్నారు తప్ప పార్కింగ్ కాడ మాత్రం పార్కింగ్లకు పంపించడం, చేయడం, రాంగ్ పెట్టడం మేము ఎన్నో అవి ఇచ్చినా కూడా ఈ వరంగల్ రోడ్లో, అక్కడ సిద్దిపేట రోడ్లో కానీ కావాల్సి పోలీసులు చాలా కుట్రపూర్వకంగా ప్రభుత్వం లాస్ట్ మినిట్లో రేవంత్ రెడ్డి సర్కార్ అక్కడి నుంచి ఆజ్ఞలు ఇచ్చినట్టున్నాడు. అన్నీ ఆయన చెప్పిన ప్రకారంగా పోలీసులు చాలా ఘోరంగా విఫలమయ్యారు. ఎందుకంటే అదేవిధంగా ఆర్టీఓ వాళ్ళు ఇంతకుముందు పెద్ద సుదర్శన్ అన్న చెప్పినట్టు ఎప్పుడన్నా నిన్న సండే ఆదివారం పూట ఎప్పుడు డ్యూటీ చేయని వాళ్ళు డ్యూటీలకు వచ్చి రోడ్ల మీద అడ్డంగా పెట్టుకొని చాలా ఇబ్బందులు క్రియేట్ చేసారు. గట్టికేసే టోల్ గేట్ వాళ్ళకి చెప్పడం, టోల్ గేట్ వాళ్ళకి చెప్పి టోల్ గేట్లు ఆఫ్ చేయడం. బస్సులు టోల్ గేట్ వాళ్ళు జనరల్గా ఒక సభను ఏదో జరిగితే టోల్ గేట్ లేపు పెడతారు, వాళ్ళు టోల్ గేట్లు క్లోజ్ చేయడం. అంటే ఎన్ని రకాలుగా ఇబ్బందులు చేయడానికి చేసినట్టు. ఇంకా ఎప్పుడు లేని విధంగా వరంగల్ ఉమ్మడి జిల్లా నాయకులైతే, కాంగ్రెస్ నాయకులైతే విచిత్రం, జాబు మేళాట. వాళ్ళకి ఎన్నడూ గుర్తురాని జాబు మేళాలు ఒకటేసారి 10 26 నాడు పెట్టుకున్నది 27వ తారీఖు ఎట్ ఏ టైము 12 కాన్స్టిట్యున్సీలలో 12 జాబు మేళాలట. వీళ్ళకి అంతా జాబు మేళాలు పెట్టి ఒక జాబ్ ఇచ్చేది లేదు కానీ జాబు మేళాలు, బస్సులు పెట్టి భోజనాలు పెడతాం, జాబు మేళా అని పెట్టడం. అంటే ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా, ఎన్ని అవి చేసినా చేయాల్సినవన్నీ చేసాడు. కానీ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ సభ కోసం రావాలనుకున్న ప్రజలందరూ కూడా లక్షలాదిగా ఎక్స్పెక్టేషన్ చేయని దానికి అంతా కూడా అక్కడికి రావడం జరిగింది. బ్రహ్మాండమైన సక్సెస్ అవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, ఏమి చేసినా కేసీఆర్ ప్రజల్లో కేసీఆర్కున్న అభిమానాన్ని మీరు తూడ్చలేరు, ఆపలేరు అనేది నిన్న సభ ద్వారా తేలిపోయింది. నిన్న 15కి అస్సన్పర్తి దాకా ట్రాఫిక్ జామ్ అయితే అస్సన్పర్తి దిగి ఎల్కతుర్తి దాకా అందరూ కూడా నడుచుకుంటూ రావడం జరిగింది కేసీఆర్ని చూడడం కోసం. అంటే చరిత్రలో నేను 25 ఏళ్ళకెళ్ళి పార్టీలో చూసినా కూడా అప్పుడు కూడా ఉద్యమంలో కూడా ఇంత ఆవేశంగా నడిచి వచ్చిన సందర్భం కూడా లేదు. 15 కిలోమీటర్లు పబ్లిక్ దిగి, బస్సులు దిగి నేను కేసీఆర్ని చూడాలని రావడం నిన్న నేను చూడడం జరిగింది. ఇంత అద్భుతమైన రెస్పాన్స్. మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ని చూడాలి, కేసీఆర్ మాట వినాలని అన్ని రకాల పబ్లిక్ ప్రజలు. అదేవిధంగా ఇక్కడికి వచ్చే ప్రజలు చూసింది ఒకటైతే టీవీలల్లో ఒక్కొక్క టీవీ ఛానల్లో వ్యూస్ చూస్తే కోట్లల్లో ఒక్కొక్క ఛానల్కు కోట్లల్లో లక్షలల్లో వ్యూస్. అంటే దాదాపు 10 కోట్ల మంది, దాదాపు 10-15 కోట్ల మంది వ్యూస్ చూసారు ఒక్క కేసీఆర్ కోసం. నిన్న ఐపీఎల్ మ్యాచ్లున్నా ఏవి ఉన్నా చూడని అది అన్ని బంద్ పెట్టి టీవీలన్నీ కూడా చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళ వరకు కేసీఆర్ టీవీల ముందే కూర్చొని కేసీఆర్ స్పీచ్ కోసం, కేసీఆర్ సభ కోసం చూసిరంటే కేసీఆర్ మీద అభిమానం ఎంత ఉందో ఈ ఒక సందర్భంగా తెలుసుకోవచ్చు. అన్ని రకాలుగా ప్రజలు కూడా సహకరించారు.
వచ్చిర్రు, వచ్చినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా ముఖ్యంగా పత్రికా మిత్రులకు ధన్యవాదాలు చెప్పాలి. మేము అన్ని ఏర్పాట్లు చేసినాం, కానీ చాలా ఇబ్బందులు పడ్డారు అక్కడ. ఎందుకంటే వచ్చిన పబ్లిక్ చాలా ఎత్తున వచ్చారు కాబట్టి అన్నీ చేసినాం. మీకు భోజనాలు కూడా ఏర్పాటు చేసినాం, కానీ అక్కడ దాకా వచ్చే పరిస్థితి వాళ్ళకు ఆటోలం కానీ వాళ్ళకు కానీ ఎవరు పోలీస్ సహకారం లేదు కాబట్టి అక్కడ దాకా రానియలేదు. మధ్యలోనే అక్కడే అయిపోయినాయి కాబట్టి మీరు అన్యతగా భావించద్దు దయచేసి. చాలా ఇబ్బంది పడ్డారు, చాలా అదే అయింది. మీరు ఎవరు కూడా అన్యతగా భావించద్దు. మేము అన్ని ఏర్పాట్లు చేసినాం, కానీ వచ్చిన పబ్లిక్ క్రౌడు లక్షలాదిగా కాబట్టి పోలీసులు అది చేసిరు కాబట్టి అవన్నీ కూడా మీరు కూడా ఏమనుకోవద్దు, ఇబ్బందులు పెట్టిర్రు. ప్రజలు వచ్చిర్రు, సక్సెస్ అయింది. అదే ఎందుకంటే మీరు ఇలాంటివి కూడా మా మీద అన్యతగా భావించద్దని మిమ్మల్ని కోరుకుంటున్నా. అదేవిధంగా అక్కడ సహకరించినటువంటి రైతులు, అక్కడ పొలాలు వేసినాం కాబట్టి ప్రజలందరూ కూడా నడుచుకుంటూ వచ్చారు కాబట్టి కొన్ని గిట్లు పోవడం కానీ ఇంకా వేరే విధంగా కానీ అక్కడ నడవడానికి కాలువలు కానీ ఏమైనా ఇబ్బంది అయితే ఖచ్చితంగా అవన్నీ కూడా రీస్టోర్ చేసే బాధ్యత మా ముగ్గురిది. ఖచ్చితంగా మేము సతీష్ బాబు నలుగురిది. మేము ఖచ్చితంగా వాటిని ఏదైతే అక్కడ ఇబ్బంది జరిగిందో వాటిని నార్మల్గా తీసుకొచ్చేంత వరకు మా సభ అయిపోయింది, సక్సెస్ అయింది, మా పని అయిపోయిందని మేము అనుకునే అది లేదు. ఖచ్చితంగా అక్కడ మళ్ళీ పాత పొలాలు ఎలా ఏ విధంగా ఉండేనో ప్రతి పొలం గెట్టు మొత్తం మళ్ళీ నార్మల్ అయ్యేదాకా మళ్ళీ మాదే బాధ్యత. మేము ఖచ్చితంగా అవి చేస్తాం. మీరు సహకరించిన రైతులందరూ కూడా ధన్యవాదాలు, పేరు పైన ధన్యవాదాలు చెప్తున్నాం. ఇబ్బంది జరిగింది, వాటిని అన్నిటిని కూడా రీస్టోర్ చేసే బాధ్యత మా మీద ఉంది. ఖచ్చితంగా అవి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అక్కడ బాగా కష్టపడి స్థానిక మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు గారు 30 రోజులుగా ఆయన అక్కడే ఉండి అందరికీ వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టి అక్కడ కావాల్సిన సదుపాయాలు చేసి అక్కడ రైతులందరినీ ఒప్పించి అక్కడ ఏదైనా కూడా సహకరించిన నిజంగా సతీష్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వాళ్ళ క్యాడర్ అక్కడున్న ఎంపీటీసీ కావచ్చు, మండల అధ్యక్షుడు కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, గ్రామాధ్యక్షుడు కావచ్చు, అక్కడున్న నాయకులు కూడా వారికి కూడా పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే రేయింబాదులు వాళ్ళు అక్కడే ఉండి మాకు సహకారం అందించి అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి సహకరించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అన్ని రకాలుగా మొత్తం అక్కడ గ్రౌండ్ స్టేజ్ ఏర్పాటు చేసినటువంటి సుజాత సౌండ్స్ వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, లైటింగ్ కావచ్చు, అన్నీ కూడా పెట్టిన వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు. చాలా వరకు అక్కడికి తీసుకొచ్చిన నిజంగా అక్కడ వాటర్ బాటిల్ తీసుకొచ్చి సప్లై చేసిన వాళ్ళు కావచ్చు, అండ్ బటర్ మిల్క్లు తీసుకొచ్చి సప్లై చేసిన వాళ్ళు కావచ్చు, అండ్ ఐస్ కూడా అంత ట్రాఫిక్లో కూడా ఐస్ తీసుకొచ్చి ఐస్ డ్రమ్ములలో వేసి చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అక్కడ అన్ని రకాల ఏర్పాట్లలో ప్రతి ఒక్కటి కూడా అందరూ కేసీఆర్ కోసం మేము చేయాలి, కేసీఆర్ మీద అభిమానం ఏ విధంగా చూపించాలి అనే విధంగా వాళ్ళకు తోచిన విధంగా ఎవరికి తోచిన విధంగా ఆ విధంగా పని చేయడం వల్లనే ఇంత భారీ సక్సెస్ కావడం జరిగింది. ఏర్పాట్లు కూడా ఇంత బ్రహ్మాండంగా కావడానికి అందరి సహకారం ఉంది కాబట్టి నిజంగా అందరికీ కూడా ధన్యవాదాలు. ఇంత ప్రేమ కేసీఆర్ గారి మీద ప్రేమ మరొకసారి 15 నెలలని మేము ఏం పోగొట్టుకున్నామో ప్రజలందరూ కూడా అర్థమైపోయి వారి యొక్క అభిమానాన్ని చూపడానికి అనేక పద్ధతులుగా చూపించడం జరిగింది. మొత్తం అన్ని జిల్లాల ఉమ్మడి తెలంగాణలో ఉమ్మడి జిల్లాల 10 జిల్లాలకు వెళ్ళి బ్రహ్మాండంగా పనిచేసిన మా నాయకత్వం, మా నాయకులు, మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మా యొక్క మాజీ మంత్రులు, కార్యకర్తలు, లీడర్లు అందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు. చాలా మంచిగా ప్రజలను తీసుకొచ్చి ఒక్క చిన్న ఇన్సిడెంట్, ఇంత పెద్ద సభలో చిన్న ఇన్సిడెంట్, ఒక దెబ్బ తగలకుండా మళ్ళీ చివరికి పొద్దున 3:30, 4 అయినా కూడా ఇంటికి చేరేదాకా వాళ్ళకు జాగ్రత్తలు తీసుకొని పంపించిన మా నాయకత్వానికి నిజంగా చేతులెత్తి దండం పెడుతున్నా. నిజంగా చాలా గొప్పగా పనిచేశారు. ఒక్క పోలీస్ సహకరించలేకున్నా, ఎవరు సహకరించలేకపోయినా అందరినీ ఇంటికి చేర్చేదాకా నలుమూల ఇచ్చిన ప్రజలందరూ కూడా ఎక్కడి నుంచో ఆదిలాబాద్ వచ్చినా, అక్కడ చివరి మహబూబ్నగర్కి నుంచి వచ్చినా, ఇటు ఖమ్మం చివరికి వచ్చినా, ఇటు మంత్రి చివరికి వచ్చినా, వాజేడు మండలం లాంటి వాగులు దాటి వచ్చినట్టు అందరు ప్రజలను కూడా చివరి ఇంటికి దాకా క్షేమంగా తీసుకొచ్చుడు ఎంతనో మళ్ళీ తీసుకెళ్ళి క్షేమంగా దింపేదాకా పనిచేసిన మా కార్యకర్తలకు, నాయకులకు నిజంగా చేతులెత్తి దండం పెడుతున్నా. చాలా బ్రహ్మాండంగా మీరు సహకరించారు, తీసుకొచ్చారు. కానీ ఎన్ని కుతంత్రాలు చేసినా మన కేసీఆర్ గారి నాయకత్వం మీద, పార్టీ మీద అభిమానం, 25 సంవత్సరాల రజతోత్సవ పండుగ ఘనంగా జరిపిన మన కార్యకర్తలకు మా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకేమైనా ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు కానీ ఏమైనా పొరపాట్లు మా ఏమైనా జరిగితే అన్యతగా భావించద్దు. అన్నీ కూడా
ఇంత పెద్ద సభలో మనం ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటా కూడా అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. కాబట్టి మీరన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా మాకు సహకరించిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా ఈ ప్రోగ్రాంకి సహకరించినటువంటి మా సీనియర్ నాయకుడు బాలమల్ల గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఒక నిమిషము, నిన్న సభ జరుగుతూనే ఉన్నది. కేసీఆర్ గారు కాన్వాయ్ రిటర్న్ ప్రారంభమైన క్షణంలోనే కాంగ్రెస్ పార్టీ మంత్రులు ప్రెస్ మీట్లో మాట్లాడారు. సిగ్గుండాల వాళ్ళకు సునామీని తలపించే సభను చూసి ఓర్వలేని సన్యాసులు పర్సంటేజీలకు అలవాటు పడి ఛాంబర్లలే సెక్రటరీలే తన్నుకునేటువంటి కాంగ్రెస్ మంత్రులు నిన్నటి సభను ఓర్వలేక ప్రెస్లో స్పేస్ కోసమే నిన్న ప్రెస్ మీట్ పెట్టిళ్ళు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క గారు, జూపల్లి. కొద్దిగానైనా సిగ్గు అనిపిస్తలేదా? ఒక రజతోత్సవ సభ, మా 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 పార్టీ బర్త్డే, మా వార్షికోత్సవ సభ, మా 25 ఏళ్ల పండుగ కామన్ సెన్స్ కోల్పోయి పెడతారా? మీ పార్టీ ఆవిర్భావానికి సంబంధించినటువంటి ఆవిర్భావ దినమున ప్రజాస్వామ్యంలో స్పిరిట్ ఇదేనా? ఒక రాజకీయ పార్టీగా ప్రజలకు ఇచ్చే మెసేజ్ ఇదేనా? మా పార్టీ పుట్టినరోజు సందర్భంగా మీరు నిర్వహించుకునేటువంటి సభ గురించి మీరు కామెంట్ చేయవచ్చా? ఎక్కడి దిగజారిపోయారు మీరు? సిగ్గు అనిపిస్తలేదా? జనం ఏమంటుల్లో? ఊళ్ళలో తిరిగే పరిస్థితి ఉందా మీకు? తప్పిసుక తిరుగుతున్నారు దొంగల వలె. నిన్న చెప్పండి కేసీఆర్ గారు, ఇక మొదలైంది రణం. పాత రోజులు వస్తాయి. తెలంగాణ రాకముందు మీ బతికేట్లుండనో కాంగ్రెస్ పార్టీ ఆడికి పోతారు. మళ్ళీ రాజకీయాలు ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు, కానీ నిన్న బీఆర్ఎస్ శ్రేణులు అందరూ పండుగ వాతావరణంలో ఉన్నటువంటి సందర్భంగా మాకు శుభాకాంక్షలు చెప్పాలి. మీకు కామన్ సెన్స్ ఉంటే, బుద్ధి ఉంటే, మీకు విలువలుంటే. అంటే కుట్ర చేసి నిజమనేట్టే కదా. ఒక మంత్రి గారు అంటారు, మేము కుట్ర చేయదలుచుకుంటే ఆ సభకు అంత జనం వస్తారా అని ఒకలంటారు. వాళ్ళు మాట్లాడే మాటలనే పొంతన లేదు. నేనంటానా, మీరు కుట్రలు చేయకుంటే నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే 1215 ఎకరాలు 283 మంది రైతులు రైటింగ్లో సంతకం పెట్టి కాన్సెంట్ ఇచ్చిన పోలీస్ కమిషనర్ వరంగల్ గారు వ్రాతపూర్వకంగా సర్వే నెంబర్లు, ఎక్స్టెంటు, మ్యాప్ అప్రూవల్ చేసి సంతకం పెట్టిన పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రదేశంలోకి నీ అధికార పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ జెండాలు పెట్టుకుని అత్తడా? బుద్ధి లేకుండా ఎట్లా మాట్లాడదు? బుద్ధి ఉందా మీకు? ఆనాడే మీద తిరగబడితే మీ బతికేంది? 1215 ఎకరాల్లో మాకు ఎలకతుర్తి ఒక గ్రామం. ఆడ మీరు హోర్డింగ్స్ పెట్టస్తా? మీరు రియాక్ట్ అయితే మీ హోర్డింగ్లు ఉంటాయా? మీరుంటారా? అధికార పార్టీ ఎమ్మెల్యే జెండాలు పట్టుకొని మేము ఆడ తప్పులు చేస్తాను, ధ్వంసాలు చేస్తాను. వాగు మీద మట్టి నేర్పినవండి వాహనాలు పాస్ కావడానికి. అదో పర్మనెంట్ కన్స్ట్రక్షన్ కాదు. ఫోన్లోనే వీడియోలు అధికారులతో మాట్లాడి హుకుం జారీ చేసింది కదా. ఏం బికిల్లు ఇప్పుడు? సభ ఉన్నది కదా, పండుగ కదా అని చెప్పి ఓపిక పెట్టాం మేము. అయిపోయింది, ఇక చూద్దాం. ఇరిగేషన్ అధికారులు వచ్చి మాతో అండర్టేకింగ్ తీసుకొని పోయిళ్ళు మీ కంప్లైంట్ మీద. సిగ్గు అనిపిస్తలేదా? ఇరిగేషన్ వాళ్ళకు మీరే కంప్లైంట్ చేసిన మీ ఎమ్మెల్యే, వీడియో ఉన్నది ప్రెస్ దగ్గర. ఫారెస్ట్ అధికారుల కాడ మీ ఆడ 200 ఎకరాల ఫారెస్ట్ మొత్తం చెట్లను మొత్తం 200 ఎకరాలు నరికినమాట, ఫారెస్ట్ మొత్తం కథం చేసినమాట. ఫారెస్ట్ అధికారులు వచ్చిళ్ళు. ఆ కంప్లైంట్ బుద్ధి లేదు. ఆర్టీఓను నిన్న తన్నుడే ఉండే, నాకు దొరకలే. ఆర్టీఓలు బహిరంగంగా వార్నింగ్లు ఇచ్చిళ్ళు స్కూల్ యాజమాన్యానికి. పోలీసులు బిచానెత్తేసిళ్ళు మధ్యలోనే. ఇవి కుట్రలు కాదా? ఎన్నో సభలు ఎన్నో చేసినాం, కానీ ఇంత చిల్లరగా ప్రభుత్వం ఎప్పుడు ఎవరు కూడా బిహేవ్ చేయలే. మా కేసీఆర్ గారి పాలనలో కాంగ్రెస్ పార్టీ సభలు పెడితే ఎక్కడన్నా ఒకసారన్నా
ఇబ్బందులు ఎక్కడ చేయలేదు. అన్ని రకాల